ఒంగోలు ఎన్నికల ప్రచార సన్నాహక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏం తమ్ముళ్ళు, సిబిఎన్ ఆర్మీ పత్రికల వాళ్ళు కూడా హుషారుగా ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్ 8వ మీటింగు, ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. ప్లీజ్ తమ్ముళ్ళు వినాలమ్మా, అక్కడే కూర్చోవాలి. ఇంకొక 2 మీటింగ్లు ఉన్నాయి, గుంటూరు, కృష్ణా. రేపు రాయలసీమలో ఇంకొక 3 మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు మీరందరూ చూస్తే మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100కి 1000% మనమే గెలుస్తున్నాం. గెలుపు మందే. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు? ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేవా మిత్ర వచ్చారు, బూత్ కమిటీ కన్వీనర్లు వచ్చారు. 24 గంటలు ప్రజల్లో ఉండి మీరందరికీ ప్రజల నాడి బాగా తెలుసు. మనం చేసిన పనుల వల్ల ప్రజలు మనకు సానుకూలంగా ఉన్నారా లేదా? 5 సంవత్సరాలు ప్రజలను ఆనందంగా పెట్టాం. ఈరోజు ప్రజలు మళ్ళీ మనల్ని గెలిపించి తిరుగులేని శక్తివంతమైన పార్టీగా తయారు చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు ఒక నమ్మకం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి ఈ సభ ద్వారా ఈ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నా. సమస్య ఉంటే డయాలసిస్ సెంటర్లు పెట్టాం, పెన్షన్లు ఇస్తున్నాం, అన్ని ప్రోగ్రాములు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇన్ని పనులు అయిన తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఓటు అడిగే అధికారం ఏ పార్టీకి ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు చెప్పే వరకు కార్యక్రమాలు చేశాం, మహాప్రస్థానం అన్ని చేశాం. ఇన్ని చేసిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మీది. నేనన్నాను, 65 లక్షల మంది మీరున్నారు. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మన దగ్గర లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరిలో మీరు చైతన్యం తీసుకురావాలి. ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. నేను ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనులు నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అంత ఆనందం, అంత తృప్తి ఉంది. ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు మనం చేయలేకపోయాం. ఈరోజు పక్కన తెలంగాణ ఉంది. నేను అడుగుతున్నా, ఆ రోజు నేనే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ సిటీ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ అన్ని మన వల్లనే వచ్చాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విభజన జరిగిన రోజున 54% ఆదాయం తెలంగాణకు వచ్చింది. మన ఆదాయం 46%. అప్పటి నుంచి కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చాం. నిన్నొక తల్లి అయితే విజయనగరంలో వచ్చి ఎంత ఎమోషనల్గా చెప్పిందంటే, ఈ కుట్రలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ తెలుగుదేశమే వస్తే ఈ పేదవాళ్లకు న్యాయం జరుగుతుందని చాలా ఎమోషనల్గా ముందుకు చెప్పే పరిస్థితి వచ్చింది. అందరిలో ఈ భావనే ఉంది. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కోడికత్తి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు చూశారా వాళ్ళ ఆటలన్నీ, డ్రామాలన్నీ? నేను అడుగుతున్నా,
అధికారంలో లేనప్పుడు హత్యలు చేయించారు. అదే మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా హత్యలు చేశారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో హత్య ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు అర్థం చదివారా మీరు పేపర్లన్నీ? 5:30 గంటలకు పిఏ వెళ్తాడు, 6 గంటలకు పని మనిషి వస్తుంది, వెనక పోయి చూస్తారు. వివేకానంద శమై ఉంటాడు, చాలా తీవ్రంగా గాయాలుంటాయి, రక్తం అంతా కనపడుస్తుంది, రూమ్ అంతా రక్తం ఉంటుంది. కానీ వీడు చెప్పింది బయట ప్రపంచానికి గుండెపోటుతో మరణించాడు, కేసు అవసరం లేదని. నేను అడుగుతున్నా, ఇది గుండెపోటని మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫోటో చూసిన తర్వాత ఎవరైనా ఫోటో చూస్తే ఇది మర్డర్ అని అర్థం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మర్డర్ చేసి దాన్ని ఆత్మహత్యగా ప్రపంచానికి చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. తమ్ముళ్ళు సిబిఎన్ వేయద్దండి, వాటర్ పై వేయద్దండి, 2 నిమిషాలు. ఆ రోజు మనం చూస్తే చాలా దారుణంగా చేసి 9-17 నిమిషాలకు కూడా ఇక్కడే ఉంది ఆ పేపర్ టీవీ అసాక్షి. అన్ని తప్పుడు వార్తలే. ఎప్పుడు మంచి వార్త రాయడం వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంట్లో హత్య జరిగితే వాళ్ళ కుటుంబం వాళ్ళే హత్యలు చేపిస్తే అది పెద్ద విషాదం, గుండెపోటుతో మరణించాడని. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా తమ్ముళ్ళు మీ ఇంట్లో మర్డర్ జరిగితే మీరు ఏం చేస్తారు? మొదటిసారిగా పోలీసులకు చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా మర్డర్ జరిగితే గుండెపోటుతో చనిపోయాడనో ఆకస్మికంగా చనిపోయాడని చెప్తారా అని అడుగుతున్నా. నెత్తినంతా కూడా గాయాలున్నాయి, మెదడు బయట వచ్చింది, కాలు ఇరిగే విధంగా నరికారు. ఇన్ని జరిగితే కప్పిపుచ్చుకోవడానికి పోటీపడి వైసీపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇది గుండెపోటుతో మరణించాలని చిత్రీకరించారు. అక్కడ పోయినప్పుడు ఏ విధంగా చెప్పారో మీరు ఒకసారి చూస్తే, ఆ గుండెపోటు వచ్చినప్పుడు రక్తం కూడా కక్కారు, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, దీనివల్ల చనిపోయారని మళ్ళా చెప్పడానికి మొదలుపెట్టారు. ఎస్పీకి ఫోన్ చేసి మీరేమీ యాక్షన్ అవసరం లేదు, అసలు కేసీ అవసరం లేదు, గుండెపోటు కాబట్టి మేమే మేనేజ్ చేసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా, ఎందుకు దాచిపెట్టారో చెప్పండి. ఆ రూమ్ అంతా కూడా క్లీన్ చేశారు, సాక్ష్యాధారాలు మారు చేశారు. నేను అడిగేది తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి, అపోజిషన్లో ఉండే మీ బాబాయి విషయంలోనే ఇంత మానవత్వం లేకుండా చేసిన మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు నేను అడుగుతున్నా. మీ ఇంట్లో మీకు రక్షణ ఉంటుందా? ఇలాంటి దుర్మార్గులు ఆ రోజు పరిటాల రవీంద్రని మన పార్టీ ఆఫీసులో చంపి కడాన కేసు కూడా లేకుండా చేసిన పెద్ద మనుషులు వీళ్ళు. అనంతపూర్లో 145 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు మనం ఆ పని చేయలేదు, ఎక్కడా హత్యా రాజకీయాలు చేయలేదు. నేను ఎప్పుడు హత్యా రాజకీయాలను నమ్మను. నేను ఒకటే నమ్ముతాను, ప్రజాభిప్రాయంతో ఓటు ద్వారా అపోజిషన్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలనేది నా అభిమతం. ఇది వాళ్ళకో మనకు తేడా. ఇంకో పక్క కుట్రలు, కుతంత్రాలు, ఎక్కడ చూసినా లాలూచి రాజకీయాలు. నా దగ్గర మీ కుప్పి గంతులు జరగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. హత్య చేసిన వాళ్ళు ముద్దాయిలే, ఎవరైతే హత్య జరిగినప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసేవాళ్ళు నేరస్తులే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కోరుతున్నా, నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేయాలి,
రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకాన్ని కల్పించాలి. దోషులు ఎంత పెద్దవాళ్ళైనా, నేరస్తులు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని పనిష్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోలేరని నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. తమ్ముళ్ళు, వీళ్ళు చేసే పనులన్నీ ఇంతే. మొన్న కేసీఆర్ తెలంగాణలో ఆయన మీరు చూశారు, ఆయన ఎంత దుర్మార్గంగా ఉన్నాడంటే మన ఆఫీస్ మనకు అవుట్ సోర్సింగ్ చేసే ఆఫీస్కి పంపించి మొత్తం మన రికార్డులన్నీ అంటే సేవామిత్రకి సంబంధించిన డేటా అంతా దొంగిలించిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చాడు. మీరు డేటా దొంగిలించారు కానీ మా వాళ్ళని లోపరుచుకోలేరు. ఇంకా ఎక్కువ ప్రతిష్టగా తీసుకొని కసిగా పనిచేసి వైసీపీని కేసీఆర్కి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది. ఈ మధ్య మీరందరూ చూశారా ఫెడరల్ ఫ్రంట్, దాంట్లో భాగస్వాములు ఎవరు? ఒక పక్క ఇద్దరు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఎవరు పెట్టించారు? కాపలాదారుడు ఉన్నాడు ఢిల్లీలో, మోడీ, కేడి, మా తమ్ముడు చెప్తున్నాడు, ఆయన పెట్టిస్తాడు. వీళ్ళిద్దరు ముందుకు వస్తారు. దేశంలో మేమంతా కూడా మీటింగ్లు పెట్టాం అన్ని రాజకీయ పార్టీలతో. రాష్ట్రాల్లో పోటీ పడిన దేశ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి రారు. ఊరంతా ఒక దారి, వీళ్ళిద్దరిది ఒక దారి. నిన్న మాట్లాడుతున్నాడు కేసీఆర్, మాట్లాడు చూశారా? నిన్న దేశంలోనే చక్రం తిప్పుతాడంట 16 సీట్లతో. మోడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర 4-5 సీట్లు సంపాదించుకొని బేరసారాలు చేసి తెలుగు జాతిని నమ్మేస్తారు తప్ప ఈ కేసీఆర్ వల్ల ఏమీ కాదు. ఈయన్ని ఎవరు నమ్మరని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నేం చెప్పాడు? ప్రత్యేక హోదాకు సహకరిస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ప్రత్యేక హోదా పైన ఎందుకు లెటర్ రాయలేదని అడుగుతున్నా. తమ్ముళ్ళు, లెటర్ రాయకపోతే పర్లేదు కానీ ఇటీవల కాలంలో మళ్ళా ఒకసారి సుప్రీంకోర్టులో మన పోలవరానికి వ్యతిరేకంగా ఒక రిట్ వేశారు. ఇది కూడా చూస్తే తెలంగాణ స్టేట్ తరఫున 100 గ్రామాలు ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్స్ అన్ని, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉండే ప్రాంతాలు, హెవీ వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి. కాబట్టి దీన్ని అడ్మిట్ చేయాలి, ఈ ప్రాజెక్టును ఆపాలని మొన్ననే ఒక పిటిషన్ వేశారు. ఇది కూడా మీరు చూస్తే మొన్న 23 ఫిబ్రవరి 2019 వేశారు. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత దాని పర్యవసానం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుని ఆపేయడం. ఇది కుట్రలో భాగం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టు మనకు జీవనాడి, అవునా కాదా? కష్టపడుతున్నామా లేదా? ఈ ప్రాజెక్టు వస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, కష్టాలు తీరుతాయి. నేను అడుగుతున్నా కేసీఆర్ని, నీకేమి సంబంధం ఉంది? మీరు అడ్డం పడడానికి మీకు హక్కు ఎక్కడుంది? మాకు న్యాయం జరగాలి. విభజన జరిగింది, ఆదాయాన్ని వదిలిపెట్టాం, నేనే ఆదాయాన్ని సృష్టించాను. అయినా కూడా ఇది తెలంగాణకు పోయిందని, అక్కడ ఉండేవాళ్ళు అనుభవించని మనకు న్యాయ వాటాలని, మళ్ళా నేను కష్టపడతాను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. అడుగడుగున అడ్డంకులు. మన ఆస్తిలో వాటాలు ఇవ్వలేదు. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్ట హామీలు నెరవేర్చలేదు. ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కడాన విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చి తలలేని ముండాన్ని మాత్రం ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇవ్వలేదు. ఏ పని చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఈరోజు మన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
నేను అడుగుతున్నా, ఇలాంటి పార్టీకి ఓటేస్తే ఈ పార్టీ వల్ల మనకు నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రాజెక్టులో కన్నీళ్లు గారుతాయి, దీనికి మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మాట్లాడాడు, నేనేదో ఆయన గురించి 3000 సార్లు తిట్టానని. నాకు తిట్లే రావు, అవునా కాదా? పౌరుషంగా చెప్తాను, గట్టిగా చెప్తా. ఢీ కొనాల్సి వస్తే మాత్రం కొండనైనా బద్దలు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎవరు ఈ కేసీఆర్? ఎక్కడున్నాడు తమ్ముడు? ఆకాశం ఊడిపడ్డాడా? అమాంతంగా వచ్చాడా? ఎవరిచ్చారు రాజకీయ జీవితం? మనం కాదా? ఇక్కడున్న మిత్రులు ఉన్నారు, ఆయన కంటే సీనియర్లు ఎక్కడున్నారు. ఆయన ఇదే మరి కూర్చునేవాడు ఈ వేదిక మీద. నా దగ్గర పనిచేసిన వాడే ఇంత నీకు టెక్కుంటే నాకెంత టెక్కు ఉండాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి చేసిన నా మీదనే మీరు ఉబాబు నా మీద చూపిస్తే నాకెంత కసి ఉండాలా, ఎంత బాధ ఉండాలని అడుగుతున్నా. హైదరాబాద్ అభివృద్ధి చేశాను దేనికోసరం? ఆ రోజు తెలుగు జాతి కోసరం. విభజన జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. మళ్ళీ నేను ఒకటే అనుకున్నాను, నేను సాకులు చెప్పడానికి సిద్ధంగా లేను. అందుకే ఆలోచించి ఎన్ని కష్టాలైనా నేను భరిస్తానని 5 సంవత్సరాలు ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోకుండా మీకోసం పనిచేశా. తెలంగాణ కంటే మిన్నగా అభివృద్ధి చేశా, సంక్షేమాన్ని ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ. ఇది చూసిన తర్వాత బెంబేలెత్తిపోయారు. మొన్న ఎన్నికలు జరిగాయి, తెలంగాణలో మనం అభ్యర్థులు పెట్టాం. ఏం మాట్లాడాడు కేసీఆర్? చూశారు కదా, ఆంధ్ర వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం కావాలన్నా, ఆంధ్ర పాలకులు కావాలని చెప్పి మాట్లాడాడు. సరే, ఎన్నికల్లో అక్కడ ఓట్లేశారు, మన వాళ్ళందరినీ లాక్కున్నారు. నిన్న కూడా ఇద్దరు గెలిస్తే ఒకరు లాగేసుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా లాక్కున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? తెలంగాణలో మీకు ఎదురు లేకుండా ఉండాలి, ఆంధ్రాలో చిచ్చు పెట్టి మా జీవితాలతో ఆడుకోవాలని నీ ఆశ. నీ ఆటలు సాగనీయమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే, ఆంధ్రోళ్ళు రాక్షసులు. పేడ బిర్యానీ ఇక్కడ మాత్రం పేడ బిర్యానీ ఉంటుంది. ఉలవచారు మా దగ్గర పశువులు కూడా తింటాయి. ఎంత చులకనని అడుగుతున్నా. అంటే నువ్వు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి నేను కూడా ఆశించాను ఎప్పటికైనా మారతారని. విభజన సమయంలో ఇదే మారిగా చెప్పారు. ఏం చేశారు మీరు? ఆ రోజు కూడా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ ఇండ్లన్నీ మీకు వస్తాయి, ఈ ఆస్తులన్నీ మీకు వస్తాయని ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ ఉంటే ఆస్తులుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మీరు వెళ్ళి ఆంధ్రాలో వైసీపీకి పనిచేయండి, తెలుగుదేశానికి వ్యతిరేకం చేయండి, అవసరమైతే మీకు కాంట్రాక్టులు ఇస్తాం, పనులు చేస్తామని పంపించే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా తెలంగాణ నుంచి కొంతమంది మన దగ్గరకు వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే అవుట్ సోర్సింగ్ స్టాఫ్ మన దగ్గరకు వచ్చి ఓట్లు తీసేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, పౌరుషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తాటాకు చెప్పుళ్లకు మనం భయపడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్లో ఉండడానికి ఏంటండి మీ యొక్క పెత్తనం? ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఉత్తర భారతదేశంలో ఉన్నాం, ఇంకా ప్రపంచం అన్ని దేశాల్లో ఉన్నాం. కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇజ్రాయెల్లో ఉండే జూయిష్లు కాదు, తెలుగువాడు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన బిడ్డ అమెరికాలో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే ఆ రోజు నేనేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ఒక వృక్షమై ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అలాంటివి మనం చేస్తే మన మీద దౌర్జన్యాలు, దానికి వంతన పాడే వ్యక్తి ఇక్కడ ఒక పెద్ద నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. కోడి కత్తి, ఓట్లు తీసేయడం, ఫామ్ 7 అన్ని. ఫామ్ 7 చూశారు. బీహార్ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఇంకా పీకే, ఆయన గొప్ప నాయకుడు. ఆ పీకే బీహారీ డెకాయిట్. ఆయన బీహార్లో లా అండ్ ఆర్డర్ ఉండదు. వీళ్ళందరూ వచ్చారు, సైబర్ నేరాలు చేస్తున్నారు. మన ఓటు మనకు తెలియకుండా తీసేస్తున్నారు. ఎవడో తప్పుడు పేరు పెట్టి తీసేస్తున్నారు. మనం చూసుకుని లోపలైపోతా ఉంది. మన పరిస్థితి ఏ స్థాయికి వచ్చామంటే తెల్లవారితో నిద్రలేస్తానే ఓటు ఉందా లేదు చూడాలి. మధ్యాహ్నం భోంచేస్తానే మళ్ళా ఒకసారి చెక్ చేసుకోవాలి. రాత్రి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి పడుకునే మునుపు. రేపు ఇలాంటి వాళ్ళకి గారు ఏదైనా అవకాశం వస్తే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు తమ్ముళ్ళు, మీ ఇంట్లో మీరు పడుకోలేరు. ఆ పరిస్థితి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిపాలన మనకు కావాలని మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ కక్ష కట్టాడు మన మీద. కక్ష కట్టి ఈరోజు ఈ ముగ్గురు గెలిచారు. ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో కరెంట్ ఇస్తేనే, హైదరాబాద్ స్విచ్ ఆన్ చేస్తేనే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ పడుకోని ఉంటుంది. ఇది వీడ యొక్క కథ. సైకిల్ దగ్గర కుదరదు. సైకిల్ స్పీడ్ పెంచితే ఫ్యాన్ కూడా పటా పంచర్ అయిపోతుంది, చిత్తుగా. ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తమాషాట్లాడద్దండి రాజకీయాల్లో. ప్రత్యేక హోదా ఇమ్మన్నాం, మాకు న్యాయం చేయమన్నాం, మా మీద మీరు దాడులు చేస్తారు. ఇక్కడ కూడా ఒక ఎంపీ మీరు చూశారే, మాజీ ఎంపీ, నిన్నటి వరకు ఈ డయాస్ పైన ఉండేవాడు, ఈరోజు మన పార్టీ వదిలిపెట్టి పోయాడు. పోయాడా? ఆయనే అభ్యర్థి. ఇక్కడ మన పులి ఉన్నాడు, సిద్ధా రాఘవరావు పులి. ఒకే మాట అడిగాను, సిద్ధా రాఘవరావు గారు, ఆ వ్యక్తి మోసం చేశాడు, మీరు రెడీగా ఉన్నారా ఢీ కొంటారంటే ఎస్ ఢీ కొంటారని చెప్పిన వ్యక్తి ఒకే మాటతో వచ్చాడు. అది నీతి, అది నిజాయితీ, అది వ్యక్తిగత వ్యక్తిత్వం. నేను అడుగుతున్న పదవుల శాశ్వతమా? పదవుల కోసమే ఆరాటమా? రాజీ లేని పోరాటం చేసి శాశ్వతంగా మిగులుతాం. ఈ జిల్లా ఉంది, ఇది ఒక చరిత్ర కలిగిన జిల్లా. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఈ జిల్లా నుంచే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు అడిగితే గుండె చూపించి మీరు అవసరమైతే నా గుండె మీద కాల్చండి కానీ మీకు లొంగుబాటు చేయనని చెప్పిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తమ్ముళ్ళు మీరు పనిచేయాలి. ఒంగోలు గిత్తల్లా నమ్మక ద్రోహుల్ని కుమ్మియాలి. కుమ్మతారాన్ని అడుగుతున్నా, ఒంగోలు పౌరుషం చూపించాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే నేను మిమ్మల్ని అడిగేది, ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఎంత అడ్డుకున్నాడంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి పేరుతో డ్రామా చేశాడా? పట్టిసీమను అడ్డుకున్నాడా? రాజధానిని అడ్డుకున్నాడు. చూశారా మీరు? కేంద్రం డబ్బులు ఇవ్వదు, తెలంగాణ సహకరించి మనల్ని అవమానం చేసే విధంగా కేసీఆర్ మాట్లాడాడు. అమరావతి ఫౌండేషన్ వేయడానికి గౌరవంగా పిలిస్తే ఆయన వచ్చి చెప్పింది,
నేను ఒక 500 కోట్లు మీకు ఇవ్వాలనుకున్నాను. అంటే మన దగ్గర ఏమీ డబ్బులు లేదు, మనం బిచ్చిగాళ్ళ కింద లెక్కేసి ఆయన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి 500 కోట్లు ఇవ్వాలనుకున్నాడంట. మోడీ మట్టి నీళ్లు మన ముఖాన్ని కొడితే మళ్ళా మోడీ ఎక్కడ వ్యతిరేకమవుతాడని ఆయన్ని ప్రసన్నం చేయడానికి ఆ డబ్బులు ఇవ్వలేదంట. ఇద్దరు ఏం చేశారో చూశారు. నేను రాజధానికి ఫౌండేషన్ వేస్తే దానికి జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే ఎగ్గొట్టాడు. మంత్రులు పంపించాను, రాలేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? రాజధాని రాకూడదు, ఈయన హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి. నాకు కూడా ఆనందంగా ఉంది. శాశ్వతంగా మీరు లోటస్ పాండ్లోనే ఉండండి, మీరు కేసీఆర్ చట్టాపట్టాలు వేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. ఏమైనా అబ్జెక్షన్ ఉందా మనకు? వీళ్ళు రారు ఇక్కడికి. మొన్నే మీరు చూశారు, హిందూజా ఈడీ బయట తీసింది 100 ఎకరాలు భూమి, అందులో 11 ఎకరాలు ఈయనకి ఇవ్వాలి. వీళ్ళ తండ్రి దానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ డబ్బులు హిందూజాది, భూమి హిందూజాది. అది షెల్ కంపెనీలు పెట్టి తద్వారా ఈ డబ్బులన్నీ రూట్ చేసి ఆ భూమి కొట్టేశాడు. ఎంత గొప్పోడో మీరే ఆలోచించాలి. ఇక్కడే ఉంది ఏదైతే మన దగ్గర వ్యాన్పిక్ సిటీ 28,000 ఎకరాలు. మళ్ళా దొంగలంతా ఒకటి అవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒకటి చేసి 28,000 ఎకరాలు కొట్టేయాలనుకున్నారు, కానీ వీళ్ళ వల్ల సాధ్యం కాదు. ఇది అసాధ్యం. తప్పకుండా ఆ భూమి ప్రభుత్వమే తీసుకుంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. లేపాక్షి అంతే, 1-2 కాదు, ఎక్కడ చూసినా ఎతికితే అక్కడ అవినీతి. ఈరోజు నిన్న ఆయన స్టేట్మెంట్ చూశారు మీరు, అవినీతి లేని పరిపాలన ఇస్తాడంట. ఏం తమ్ముళ్ళు, ప్రపంచంలో ఎవరైనా అవినీతి చిహ్నం అంటే మొట్టమొదటిసారిగా టకమని చెప్పే పేరు జగన్మోహన్ రెడ్డి పేరు. ఈయన అవినీతి హార్వర్డ్ యూనివర్సిటీలో కేస్ స్టడీ కింద పెట్టారు. అవినీతి చేయాలంటే ఏ విధంగా చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. దాన్ని మనం కూడా అధ్యయనం చేయాలని హార్వర్డ్ యూనివర్సిటీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. రైతులున్నారు, నన్ను నమ్మారు. నేను ఒక పిలుపిచ్చాను, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పోలింగ్లు ఇవ్వండి, మీకు ఇప్పుడుండే వాల్యూ కంటే 5-6 రెట్లు ఎక్కువ వస్తుంది, నష్టం లేకుండా చేస్తానని ఒక్క మాట చెప్తే 34,000 ఎకరాల భూమి 50 కోట్ల రూపాయలు చేసే భూమి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన ఘనత అక్కడుండే రైతాంగాంది. అది చూస్తే కడుపుబ్బరం మన జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైనా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నాడా తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడన్నా మీరు విన్నారా? ఈరోజు అక్కడ రాజధాని వచ్చింది కాబట్టి 1 గంటలో మనం ఒంగోలు నుంచి నేరుగా అమరావతికి పని చూసుకొని మళ్ళా రావచ్చు. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ₹1 ప్రభుత్వ పెట్టుబడి కాకుండా సిఆర్డీకి వచ్చిన భూమి ద్వారా ఆ రాజధాని నిర్మాణం చేస్తున్నాం. ఒక 10 మంది దాకా పారిశ్రామికవేత్తలు వెళ్ళారు, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు, అందరినీ తీసుకెళ్లాడు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ప్రపంచ స్థాయి నగరాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒక మోడల్ సిటీస్లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది, 5ట్లో ఒకటిగా ఉంటుంది. హైదరాబాద్ నేను చేశాను. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారిని, మీరు 12 ఏళ్ళు ఉన్నారు, మీ గుజరాత్ మీరు చేశారా, మీ అహ్మదాబాద్ మీరు చేశారని అడుగుతున్నా. అది నా చొరవ, అది నా విజను, ఇది ప్రధానమంత్రి గారి యొక్క పేలతనం. ఆయన ఏమీ చేయకుండా ప్రోడక్టే లేదు కానీ మంచి మార్కెటింగ్ మేనేజర్ ఆయన. ఏమీ లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఇప్పుడు మళ్ళా కొత్త మాటకు వచ్చాడు, నేను చౌకీదార్ అని చెప్పి దేశాన్ని కాపాడుతానని చెప్పి తాళం ఈయన దగ్గర పెట్టుకొని దొంగలందరికీ తాళం తీసి దోచుకోమని పొమ్మని విదేశాలకు కూడా ఈయనే పాస్పోర్ట్ ఇచ్చి పంపించి ఇప్పుడు మహా
కాపలాదారుడిగా మారాడు. ఇదెక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని ఒకటే. మైనారిటీ సోదరులు గుర్తుపెట్టుకోవాలి. మీకు రక్షణ ఉండాలంటే, మీరు అందరితో సమానంగా ఉండాలంటే, మీ ఆడబిడ్డలకు రక్షణ ఉండాలంటే బీజేపీ చిత్తుగా ఓడిపోవాలి. దాన్ని సపోర్ట్ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేసినా మీ ఓటు నరేంద్ర మోడీకి పోతుంది తప్ప ఇంకోటి కాదు. మైనారిటీలు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరాన్ని అడ్డుకున్నాడు, తిరుమల పైన కుట్ర చేశారు, కులాలను రెచ్చగొట్టారు, తెలంగాణతో చేతులు గడిపాడు, మోడీకి గులాంలాగా మారాడు, ఏపీలో నివాసం ఉండడు, ఏపీ అసెంబ్లీకి రాడు, ఏపీ అధికారులపై నమ్మకం లేదు, ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, ఏపీలో ఉండే వ్యవస్థలపై విశ్వాసం లేదు. కానీ ఏపీలో ఉండే ఓట్లు మాత్రం కావాలి. నేను అడుగుతున్నా, ఏపీకి జగన్ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి నాయకుడు ఉంటే ఏమవుతుంది? రాష్ట్రం నష్టపోతుంది. అసెంబ్లీకి వచ్చాడా ఎప్పుడన్నా? అసెంబ్లీకి రాడు, జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మొత్తం వీళ్ళు చేసే పనులు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ క్యాండిడేట్ రోజు రోజుకు మారుస్తున్నాడు. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళు మారుస్తానంటాడు. ఒక ఆయన వస్తాడు, 5 కోట్లు ఇస్తానంటాడు, కాదు 10 కావాలంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, 10 ఇస్తానంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, లేదు నేను 20 ఇస్తానంటాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఏ సీట్లు. ప్రజాసేవ లేదు, సేవాభావం లేదు. అలాంటి పార్టీ మనకు అవసరం. నేను చేశాను. అభ్యర్థుల విషయంలో నిర్మోహమాటంగా వ్యవహరించాను. IVRS తీసుకున్నాను, ప్రజల్లో సమాచారం సేకరించాను. ఎవరైతే ప్రజలకు ఆమోదయోగ్యమో, ఎవరైతే కార్యకర్తలు ఒప్పుకుంటారో అలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా పెడుతున్నాను తప్ప బయట నుంచి తీసుకొచ్చి కానీ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సమర్థులుంటే మన వాళ్ళందరూ ప్రజలు కానీ కార్యకర్తలు ఒప్పుకుంటూ ఒకరు ఇస్తున్నాం. నేను డబ్బులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. సేవాభావానికి ప్రాధాన్యత ఇచ్చాను, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చాను, విలువలకు ప్రాధాన్యత ఇచ్చాం. సమాజం పద్ధతి ప్రకారం పోవాలని కోరుకుంటున్నాను. భావితరాల భవిష్యత్తు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, మనమందరం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నేను ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక కుటుంబ పెద్దగా ఉండాలి, బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా ఉండి ఆ ఇంట్లో ఏ అవస్థలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా నేను చేయూతనివ్వాలని ఈరోజు ముందుకు పోతున్నా. నన్ను ఎవరు అడిగారని అడుగుతున్నా. వృద్ధులకి 2000 రూపాయలు ఇమ్మని మీరు అడిగారా? కాదు, నేనే ఇచ్చా. రైతులకు రుణమాఫీ చేస్తానన్నా. ఈరోజు మళ్ళీ అన్నదాత సుఖీభావ పెట్టా. యువతకు 2000 రూపాయలు ఇచ్చాను, డ్రైవర్లకు ఇచ్చాను. ఎన్నికల ప్రణాళికలు పెట్టాం, దానికంటే ఎక్కువ ఇచ్చాం. మళ్ళీ ఇస్తూనే ఉన్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను శాశ్వతంగా ఆలోచిస్తానే ఉంటాను, ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తాను. మీ ఇంట్లో ఎవరైనా బాగా డబ్బులు సంపాదించి మళ్ళా ఇంటికి ఏ విధంగా ఖర్చులు పంపిస్తారో ఆ విధంగా అనునిత్యం నేను ఈ పని చేస్తానే ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు పెడతాను. నూతనమైన ఆలోచనలతో వస్తాను. ప్రకృతి సేద్యం నూతనమైన ఆలోచన. ప్రపంచంలోనే 8% ప్రకృతి సేద్యం చేసే రాష్ట్రం మంది. 2024కి ఎరువులు లేనటువంటి ఆహారం, క్రిమి సంహారక మందులు వాడనటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. ఊర్లో అన్ని పనులైనాక, మీకు ఇవ్వాల్సిన సంక్షేమం ఇచ్చినాక, మీరు పీల్చే గాలి, మీరు తినే తిండి, మీరు వాడే కరెంటు, మీరు తాగే నీళ్లు
దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నా. ఒక జీవితం అనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. పేదవాడు ఆనందంగా ఉండాలి. పండగ పూట పండగ చేసుకోలేమని బాధపడడానికి వీలు లేదు. నా కొడుకు నన్ను చూడలేదు కాబట్టి నేను అనాథగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నాను అనుకోకుండా వాళ్ళను కూడా మనుషులుగా ట్రీట్ చేసి ఆత్మ గౌరవంతో బతకాలని, సమాజంలో మనుషులుగా ఉండాలని, మానవత్వంతో పనిచేయాలని నేను ఆలోచిస్తున్నా. అదే నా సిద్ధాంతం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అభివృద్ధిలో మనమే నెంబర్ 1, వ్యవసాయంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. వ్యాపారాలు చేసే దాంట్లో సులభతరంగా వ్యాపారం చేసే దాంట్లో మనమే నెంబర్ 1 ఉన్నాం. గ్రామాల అభివృద్ధిలో మనమే నెంబర్గా ఉన్నాం. టౌన్స్ అన్ని అభివృద్ధి చేయడంలో మనం బాగా చేశాం. ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని పూర్తి కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సిబిఎన్ ఆర్మీ లాగా అందరూ తెలుగుదేశం పార్టీకి వచ్చి పనిచేయాలి. స్వచ్ఛందంగా రావాలి. అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మారిగా తెలంగాణ గవర్నమెంట్ నాకేం డబ్బులు ఇవ్వడం లేదు. మీరు మాట్లాడారు. ఈరోజు మేము బతుకుతా ఉంటే, కష్టపడతా ఉంటే, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఎందుకు మీకు ఇంత కుళ్ళని అడుగుతున్నా, మీకు బాధ ఎందుకని అడుగుతున్నా. మీ వల్ల కాదు. పోలవరం పూర్తి చేస్తాం. జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని మరొకసారి గట్టిగా చెప్తున్నా. డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏమీ చెయ్యని కేసీఆర్కి 119లో 88 సీట్లు గెలిపించారు తమ్ముళ్ళు. ఏమీ చేయలే. బంగారు గుడ్డు పెట్టే బాతునిచ్చినా ఏమీ చేయలేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేకుండా బస్సులోనే పడుకొని బస్సే ఆఫీసుగా పెట్టుకొని అక్కడి నుంచి ప్రారంభించాం అభివృద్ధి యాత్ర. అందరినీ ఆదుకున్నాను, అందరికీ చేయూతనిచ్చాను. ఈరోజు అడుగుతున్నా, మళ్ళీ మనం ఇక్కడి రాష్ట్రంలో అన్ని పనులు కావాలంటే ఏం చేయాలి? అన్ని సీట్లు మనమే గెలవాలి, అవునా కాదా? ఏమీ చేయనోడికి అన్ని సీట్లు గెలిపిస్తే ఇంత కష్టపడి ఇన్ని చేసిన వాళ్ళకి ఎన్ని సీట్లు గెలిపించాలా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా కేసీఆర్ బయట వచ్చాడా తమ్ముళ్ళు? పెద్ద మేధావా? మన ఆస్తులు అక్కడ వదిలిపెట్టి వచ్చామంతే. దాంట్లో ఆదాయం వస్తుంది. ఏం సంపాదించలేదు, కష్టపడి మనం సంపాదించే ఆస్తి. దాన్ని మీరు అనుభవిస్తున్నారు. పర్వాలేదు, నాకు భగవంతుడు ఒక శక్తినిచ్చాడు. కష్టపడతా, ఇంకా కష్టపడతా. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది. ఇది జరుగుతుంది. మోడీ సహకరించలేని ఆనందంగా ఉన్నా, కేసీఆర్ మనకు రావాల్సిన న్యాయసమ్మతంగా ఉండి వాటా ఇవ్వకపోయినా కష్టపడే తెలిసిన ప్రజానీకం ఉండేవాళ్ళు. అందుకే కష్టపడతాం, సంపాదిస్తాం. అదే సమయంలో రేపు మనకు రాబోయే రోజుల్లో మీరు చూడాలి, తెలంగాణ నుంచి దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాలి. మన వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. అందులో కూడా మన ఆస్తులు మనకు వచ్చుంటే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కేంద్రం నుంచి విభజన చట్ట హామీలు కానీ ప్రత్యేక హోదా రాలేదు. అది కూడా వచ్చుంటే ఇంకెంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఉండేదని అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇవి సాధించాలంటే 25కు 25 పార్లమెంట్ మన వాళ్లే గెలవాలి, అవునా కాదా? గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. నేను మొన్నే మిషన్ 150+ పెట్టాను, చూశారా మీరు? ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నా మా తమ్ముళ్లతో. మళ్ళా నేరుగా మాట్లాడాలి, మీ ముఖం మీ అందరిని చూడాలి. 1 గంట అయినా ఎన్నికల ముందు మా కుటుంబ సభ్యులతో గడపాలని మళ్ళా ఈ కార్యక్రమానికి వచ్చాను. 8 పూర్తయినాయి.
ఇంకా 5 ఉన్నాయి. రేపు 3 చేస్తే మొత్తం పూర్తి అవుతాయి. అది అవుతానే ప్రజల్లోకి వెళ్తాను. ప్రజల్ని కోరుతాను, మీరే ఓటేయాలి. మీరే అవసరమైతే మీ శక్తిని బట్టి 10 రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వాలి. చెక్కుల ద్వారా పార్టీకి పంపేయండి. బాండ్స్ కూడా కొనొచ్చు, పంపేయండి. రోజుకు 1 గంట పనిచేయండి. మీరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మీరు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. మా పెద్ద కొడుకు ఎన్నికలు నిలబడ్డాడు, నాకు డబ్బులు పంపిస్తున్నాడు, మీరు మా పెద్ద కొడుక్కి ఓటేయండి, మా పెద్ద కొడుకు పెట్టిన అభ్యర్థికి ఓటేయమని వాళ్ళు అడగాలి. అదే మరి మా చెల్లెమ్మలు, మా అన్న పోటీ చేస్తున్నాడు, మాకు పసుపు కుంకుమ పెడుతున్నాడు, మేము ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మా అన్నకు ఓటేయమని మా చెల్లెమ్మలు ఇంటింటికి తిరిగి చెప్పాలి. డబ్బులు అడుక్కొని నానా అవమానాలు పడితే నేను ఒకటే ఆలోచించా, ఒక అన్నగా, ఒక మానవతావాదిగా వాళ్ళని ఆదుకోవాలని 3,000 రూపాయలు వాళ్ళకి పింఛనిచ్చి ఈరోజు వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం, మనుషులుగా గుర్తించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. డయాలసిస్ పేషెంట్లు వాళ్లే బతకలేరు, వాళ్లకు మళ్ళా ఒకరు సహాయం, వాళ్లకు డబ్బులు ఇచ్చా, దివ్యాంగులకు ఇచ్చా, ట్రైసైకిల్స్ ఇచ్చా, మోటార్ బైకులు ఇస్తున్నా. శుభ్రంగా నడవాలంటే నడవలేరు కాబట్టి స్కూటర్లో కూర్చుంటే ఆటోమేటిక్గా ఎక్కడికి కావాలని ఇక్కడ పోవడానికి. ఒక కుటుంబ పెద్దగా ప్రవర్తించాను, రైతుకు పెద్దన్నగా ఉన్నా. ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలి, ఊరూరు చెప్పాలి, గ్రామాల్లో చెప్పాలి, ఊరూరు ఐకమత్యం చేయాలి. తెలుగుదేశం పార్టీ తప్ప మనకు వేరే పార్టీ లేదు, మన భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతో ఉందని వాళ్ళు కూడా చెప్పాలి. నేను ఒకటే మాట చెప్పాను, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఇప్పటికే చేశా, మళ్ళీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నా భవిష్యత్తు మీ బాధ్యత. మీరు ఓట్లేయండి, నేను జైలుకు పోకుండా చూడండి. మీరు ఓట్లేయండి, నా సీట్లు గెలిపించండి, నేను అమ్ముకుంటా. నేను కేసీఆర్తో కలుస్తా, మీకు నీళ్లు రానియకుండా చేస్తా, నేను జైలుకు పోకుండా చూసుకుంటా. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తి చేసే తప్పుల కోసం 5 కోట్ల మంది జనాభా బాధపడాలనా? నేను అడుగుతున్నా. నేను ఎక్కడన్నా కులాలు చూసి మీకు పనులు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదరికం చూసి పనులు చేశా, నిరుపేదలకు అండగా ఉన్నా, సమాజం కోసం చేశా. మనం వేసిన సిమెంట్ రోడ్లు అన్ని కులాలు అన్ని మతాలు తిరుగుతున్నారు, మనం వేసిన వీధి దీపాల్లో అందరూ తిరుగుతున్నారు, మనం ఇచ్చే పెన్షన్ అందరూ పొందుతున్నారు. ఒకరిద్దరు అంటున్నారు మాకు వచ్చింది మీరేం చేశారని కార్యకర్తలను ఈరోజు టెలికాన్ఫరెన్స్ అడిగారు. నేను పార్టీలకు అతీతంగా ఇచ్చాను, రాజకీయాలకు అతీతంగా ఇచ్చాను, కులాలు మతాలకు అతీతంగా ఇచ్చాను. మీకు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. న్యాయం ధర్మాన్ని మీరు కాపాడండి, న్యాయం ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆ విషయం వాళ్ళు కూడా అడుగుతున్నా. కడాన మిమ్మల్ని అందరినీ కోరే తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది, కానీ ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తిగా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చింది మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాను, స్ఫూర్తినివ్వడానికి వచ్చాను. మీ దగ్గర నుంచి ఒకసారి చూసి నేను కూడా శక్తిని పెంచుకోవడానికి వచ్చాను. నా సైన్యం మీరు సిద్ధంగా ఉంటే ఎన్ని ఎన్నికల యుద్ధాలైనా జయించే శక్తి నాకుంది ఒక టీం లీడర్గా. అవునా కాదా? నేను సేనాధిపతి మాత్రమే, మీరే నా సైనికులు, మీరే నాకు అండ. మీకు అన్ని ఆయుధాలు ఇచ్చాను. మామూలుగా అయితే పనికి మాలిన ఆయుధాలు ఇచ్చి మన మోడీ మారిగా రాఫెల్ నాసిరకం ఇస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను అట్లా చేయలేదు. నేను కార్యకర్తలకు ఇచ్చిన ఆయుధాలు మీరు చూస్తే బాగా పదును పెట్టాను, మంచి ఆయుధాలు ఇచ్చాను.
ఈ నెలలోనే అందరికీ పింఛన్లు ఇచ్చాం, అందరికీ పసుపు కుంకుమ ఇచ్చాం. ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతా ఉంది. మనం ముందుగా అన్ని ఇచ్చేసాం. రాబోయే నెలలో బిఫోర్ ఎన్నికల్లో ఇంకా చాలా పనులు అవుతాయి. దాంతో ప్రజల్లో ఇంకా ఉత్సాహం వస్తుంది. మీరు పోవడమే తరువాయి మిమ్మల్ని వాళ్లే భుజాల మీద పెట్టుకొని ఊరంతా తిప్పే పరిస్థితి వస్తుంది. కేరింతలతో స్వాగతం పలుకుతారని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కోడి కత్తి పార్టీలు మనకొద్దు, హత్య రాజకీయాలు మనకొద్దు, అవినీతి రాజకీయాలు మనకొద్దు. మన పిల్లలు ఎవరైనా ఆ పార్టీకి పోతే తమ్ముళ్ళు ముందు ఫామ్ 7 లాగా ఒక చిన్న పని చెప్పి జైలు పంపిస్తారు. ఆ తర్వాత ఒక చిన్న హత్యలో భాగస్వాములు చేస్తారు. తర్వాత హత్యలు చేపిస్తారు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలని అడుగుతున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలకు వాళ్ళు కానీ కేసులు పెడితే ఉద్యోగాలు రావు. మనకు తెలియకుండా మనల్ని కేసుల్లో పెట్టి మన జీవితాలను నాశనం చేసే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.